కీర్తనలు అందరు లేచి కీర్తనలు 118 అధ్యాయం 22 వచ్చు. కీర్తనలు 118, 22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యం. తండ్రి పరిశుద్ధమైనటువంటి ప్రభువా, నాయన యేసయ్య, చదవబడిన లేఖనంలో ప్రభువా వివరించుటకు ప్రభువా మేమే మాత్రము సరిపడిపోయిన వారం కాదు నాయన. మీ చిత్తానుసారంగా ప్రభా వాక్యం ప్రభా ఈ జనులకు ప్రభు వివరించింది ప్రభా. ఆ యొక్క ప్రభా వాక్యం యొక్క మూల అర్థం ఏదైతే ఉందో ప్రభా వాటిని మీరు మాత్రమే తెలియపరచగలరని ప్రభా మిమ్మల్ని వేడుకొచ్చున్నాం తండ్రి. మమ్మల్ని మరుగున పెట్టి ప్రభావ మీరే రంగం మీరు మాట్లాడగలుగుతారని సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మీరు తగ్గించుకుంటూ మీరు పొందుకొని ప్రవేశ తీస్తున్నాము అడిగి పెట్టించున్నాము తండ్రి. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకున్నాం. బైబిల్ చదువుతున్నారా? చదవనదాన్ని చదివామని చెప్పండి, చదివితే చదివామని చెప్పండి. చదవకుండా చదివామని చెప్పి చెప్పండి. దేవస్థ హల్లెలూయా. ఈ వారం అంతా ధ్యానించమని చెప్పారు. ఎవరు ధ్యానించారా? బైబిల్ చదవకపోతే ఈరోజు సంఘంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దేవస్థ హల్లెలూయా. మనం ఆదివారం కూడుకుంటుంది ఏదో ఆరాధించాలి కాబట్టి, చర్చి జరగాలి కాబట్టి మనం కూర్చొని ఇక్కడ ఆరాధించట్లా. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనించుకొని దేవుడి రాకడే కోసము మనము జాగ్రత్త పడటానికి, సరిచేసుకోవడానికి, గమనించుకోవడానికి మనకు ఈరోజు ఆరాధన జరుగుతుంది. దేవస్థ హల్లెలూయా. మరి అది మనం గుర్తించుకోకుండా ఏం చేస్తున్నాం? గొడవలు ఆడుకోవటము, తిట్టుకోవటము, మన ఇష్టానుసారంగా మనం జీవించుకోవటము, మన సొంత పనుల కోసం సమయం కేటాయించుకోవటము, ఏదో భూమి మీద ఉన్నాం కాబట్టి తినాలి, అలా వెళ్ళాలి, మళ్ళీ వచ్చి తినాలి, నిద్రపోవాలి. ఇంతేనా సూర్య? ఇంతేనా? ఏది వస్తుంది కూడా? చదవబడిన లేఖనం ఒకసారి గమనించండి. ఏంటంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. దేవస్థ హల్లెలూయా. ఇల్లు కట్టువారు నిషేధించారట. మొదటిగా మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టేటప్పుడు మనకు అన్ని మంచి మంచి రాళ్ళు కావాలి, శ్రేష్టమైనవి, బాగున్నవి తీసుకొచ్చి ఆ ఇంటి పునాదుల దగ్గర వేసుకుంటాం. ఇంటర్ వేసుకునేది ఎవరైనా
శ్రేష్టమైనవి మంచివి తీసుకొచ్చి ఇల్లు కట్టుకునేటప్పుడు వేస్తాం. మొక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న మొక్కలు విరిగిపోయినవి, క్రాస్గా కట్టేవి, రకరకాలుగా ముక్కలుగా విరిగిపోయినవి ఏం చేస్తాం? తీసుకెళ్ళి పక్కన మౌనం పడేస్తాం. అవునా? చూస్తుండాలి, ఇది పడేస్తాం. ఈ విధంగానే మనం ఏం చేస్తాం? పడేసిన మూల రాయికి ఆ రాయి ఇల్లంతా కడుతున్నప్పుడు మనం అన్ని మంచి రాళ్ళన్నీ వరుసకు పేర్చుకుంటూ వస్తాం. కానీ ఎక్కడో ఒక అర మొక్క, పావు మొక్క, కొసర మొక్క సైజు అవసరం అవుతుంది. తెలుసా? ఇల్లు కట్టేటప్పుడు తెలుసు. మూలరాళ్ళు మూలకు వచ్చేటప్పుడు, రెండు గోడలు కలిసేటప్పుడు అక్కడ కూడా కొన్ని మూల రాయిలు అవసరమైనప్పుడు ఆ మొక్క మనం కావలసిన విధంగా పగలగొట్టుకోవాలా, లేకపోతే ఉన్న పడేసిన మూల మొక్కలు వేస్ట్ రాళ్ళు పడేసినటువంటి వాటిని ఎత్తుకొని తెచ్చుకుంటామా? ఆ వేస్ట్గా ముందు పడేసినటువంటి వాటిలో వెళ్ళి ఈ పనికి రావు అని చెప్పి తీసుకెళ్ళి మనం పడేసినటువంటి రాళ్ళని వెతుక్కొని మనకు అవసరమైన మొక్కలు తెచ్చుకుంటాం. ఇదేనా జరిగేది? అంతే కదా? ఏమొస్తుంది? దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? మన జీవితంలో మనకు వయసు ఉన్నప్పుడు మనం జ్ఞానం బాగా శరీరం శక్తి కలిగినప్పుడు ప్రతిదాన్ని కూడా తీసి పక్కన పడేస్తాం. డబ్బు ఉంటే ఏం చేస్తాం? లక్ష సంపాదిస్తున్నప్పుడు 10 రూపాయలు కట్టది తీసి పక్కన పడే చూసుకుంటాం. విలువ తెలియదు, రూపాయి విలువ తెలియదు. లక్ష సంపాదిస్తున్నాం. మన దగ్గర సంపద ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? కార్లు, 10 కార్లు నేను, అరే ఈ కార్ డబ్బులు ఇచ్చింది తీసే పక్కన పడి, మనం ఒక్కోసారి తీసాడు. ఒక మనిషి కూడా, ప్రతి మనిషిలో కూడా ఎంతైనా మనం చేసేది పుస్తకం మాట్లాడేస్తాం, పుస్తకం పక్కన పెట్టేస్తాం. వీటితో నాకేంటి? ఇది నేనే గొప్ప కదా, అవునా కదా? నేనే గొప్ప, ఇది మనకు అవసరం లేదు. ఎందుకంటే మనిషి కదా మనం, ఈ భూమి మీద దేవుడు మనం పంపించాడు, పంపించిన దాన్ని మర్చిపోయాం. ఈ భూమి మీద మనమే రాజులం కదా. ఈ రాజరికాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎవరినైనా ఎట్లాగైనా ఏదైనా సరే మనము తృణీకరించి పక్కన పడేస్తాం. ఈ పడేసినది ఒకరోజు అవసరం ఉంది. నువ్వు ఏదైతే తీసి పక్కన పడేస్తున్నావో మరలా నీకు అది అవసరం ఉంది. దానికోసం నువ్వు వెతుక్కోవాల్సి వస్తుంది. ఏదైతే వయసులో ఉన్నప్పుడు ఆ యొక్క ఉడుకు రైతులతో ముసలివాడని, వృద్ధుడని, ఇంటికి పనికిరానివాడని చెప్పేసానని తన పెద్దలని, తల్లిదండ్రులు తీసి పక్కన పడేస్తాము. రేపు మరలా ఆ ఒక వృద్ధుడు, ముసలుడు అవసరం ఉంది. ఆ మూలరాయి అవసరం ఉంది. ఆ పనికిరాని వస్తువు అవసరం ఉంది. ఆ పనికిరాని వ్యక్తి అవసరత మన జీవితంలో ఉంది. దేవుని హల్లెలూయా. అదే మనకు దేవుడు చెప్తుంది. దేవుని హల్లెలూయా. ఈ పిరమిడ్లో తలరాయి కొట్టివేయబడింది. దేవుని హల్లెలూయా. అర్థమైందా? ఈ పిరమిడ్లో తలరాయి కొట్టివేయబడింది. ఆ రోజు ఉన్న టెక్నాలజీ ఏంటో తెలియదు, పెద్ద పెద్ద బండరాలు తీసుకెళ్లి పిరమిడ్ని నిర్మించారు. దేవుని హల్లెలూయా. మరి ఈరోజు ఆ పిరమిడ్ని మరలా నిర్మించడం అనేది సహజం కానిటువంటి పరిస్థితి. మరి ఆ యొక్క వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆ పిరమిడ్స్ని మరి నిర్మించేటువంటి అవసరం లేదు. ఆ తలరాయి కొట్టివేయబడింది. దేవుని హల్లెలూయా. ఆ ప్రేమను కొట్టివేశాము. ఎప్పుడు కొట్టేశాం మనం? నిన్ను ప్రేమించేవాడిని ఎప్పుడు కొట్టేశాము? దేవుని హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రింద కాలం కొట్టివేశావు. ఆమేన్. అర్థమైందా? ఈ ప్రేమ కలిగినటువంటి యేసు కలవరి సిలువలో వెయ్యండి అని చెప్పిన వారే యూదులే ఉన్నారు. ఆమేన్. ఎవరినైతే ప్రేమించాడో ఆయన వాళ్ళనే తీసుకెళ్ళి ఏం చేశారంట?
కొట్టివేశారు. దేవుని హల్లి సిలువలో వేలాడేశారు. ఈ పనికిరాని తలరాయి మనకి అవసరం ఉందా లేదు? దేవుని హల్లి ఉందా? ఉందని నువ్వు గుర్తిస్తే ఆ తలరాయిని నువ్వు ఏం చేస్తావు? వెతికి ఈ రోజు జాగ్రత్తగా దగ్గర పెట్టుకో. ఆమె ఆ తలరాయిని నువ్వు వెతికి దగ్గర తీసుకొచ్చి పెట్టుకోకపోతే ఒక రోజున ఆ నిర్మాణానికి కావలసినప్పుడు నీ జీవితంలో ఆ కొరవడినప్పుడు ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి నీ దగ్గర ఆ తలరాయి లేనప్పుడు నీ జీవితము వ్యర్థమైపోతుంది. దేవుని హరి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు? నిరీక్షణ కలిగిన జీవితంలో ఉంది. ఆమె హరి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి, 10వ వచనం వరకు చదవండి. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తుల గల అందరూ గాక. ఏదంట? ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగా కలిగిన వారందరూ అందరూ గాక. దేవుని ఆ మాట అంటారంట. అవును, నా దేవుడు నాతో ఉండాలి, ఆ దేవుడి ప్రేమ నాతో ఉండాలి. నేనేదైతే జీవితంలో తీసి పక్కన పడేస్తున్నానో, ఇది నాకు అవసరం లేదు అని చెప్పేసి అని త్రోసివేస్తున్నాను, అది నాకు నా జీవితానికి అవసరత కలిగినదే. నేను నిర్ణయించేవాడిని కాదు, కానీ నా అవసరానికి కావాల్సిన దాన్ని నేను దేవుడి దగ్గర నుంచి పొందుకోవాల్సిందే అనేటువంటి ఆలోచన నీలో ఈరోజు ఏం చేయాలంట? తీర్మానం చేసుకో. దేవుని ఎందుకు? అది నిర్మాణం నీ చేతిలో లేదు, దేవుడే నీ జీవితాన్ని నిర్మించేవాడు. దేవుని ఆయన నిర్మించేటువంటి దానికోసం మనం ప్రయాసపడాలి, కానీ మనం నిర్మించుకోవాలనుకుంటే వ్యర్థమే. అనగా దేవుని వ్యర్థమేనా? మనము ఏం చేయము, మన చేతుల్లో ఏమీ లేదు. కేవలం ఆయన కృప చొప్పునే మనము ఇక్కడ జీవించి ఉన్నాం. దేవుని ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుకుని విశాలమందు యెహోవా నాకు ఉత్తరమించాడు. నీ సమస్య ప్రతి సమస్యలోనూ ఆయనకు నువ్వు మొరపెట్టుగా ఆయన విశాల స్థలములో నుంచి నీకు సమాధానం బయటపడిచేస్తున్నాడు. దేవుని నువ్వు ఆ విధమైనటువంటి స్థితిలో నిజంగా ఉన్నావు? ఈరోజు ఉన్నావా? నీ జీవితంలో ఇరుకు కలిగినటువంటి సమయంలో నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావా? నీ జీవితంలో జరుగుతున్నటువంటి ఇరుకు సమయంలోనే నువ్వు ఆయనకి మొరపెట్టకపోతే ఇరుకు కలిగిన సమాజంలో నువ్వు ఉన్నావు. దేవుని ఏ సమాజంలో ఉన్నా? ఇరుకు కలిగిన సమాజంలో ఉన్నావు. ఈ సమాజము మొత్తం కూడా అంతమయమైపోయేటువంటి సమాజంలో ఉన్నావు. కుళ్ళు, కుతంత్రాలు, వేషధారణలు, కట్టుబాట్లు, ఆధిపత్యము, ఎన్నో రకాల ప్రాబల్యము మన మీద ప్రభావితం కావడేటువంటి సమాజంలో మనం అలాగా బయటికి వెళితే ఎలాంటి పరిస్థితి ఉంది? మనకి డబ్బు లేకపోతే చల్లమనిపించే పరిస్థితి ఉంది. అవునా? ఆధిపత్యము జీవించడం కోసము మనం ఎలాంటి పాకులాడపడాల్సిన పరిస్థితి వస్తుంది? ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. మనకు ఉన్నది ఏం చేస్తామంట? ఏం చేస్తామంట? ఈరోజు అన్నం తింటూ ఉంటాం. అన్నం తింటూ ఉన్నప్పుడు గొప్పరంగా పళ్ళు విసిరేస్తాం. ఆ అన్నము ఆ కంచంలోకి, ఆ మెతుకులో రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో మర్చిపోతున్నావు. కష్టపడటమే కదా, నువ్వు తలకాయ ఉంచే కదా పని చేస్తున్నావు కదా, పని చేస్తేనే కదా నీకు అక్కడికి వస్తుంది. నీ శరీరం చెమట కాలిస్తేనే కదా అక్కడికి వచ్చింది. దాని విలువ తెలియట్లా. దేవుని ఏం చేస్తున్నావు? విసిరేస్తాం. చేసేవాళ్ళు ఉన్నారా కదా? ఉన్నారా? దాని విలువ తెలుస్తుందా మీకు? అన్నము దొరకనిక అలమటిస్తున్న వారు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అనుకోండి. నేల దొరకక బాధపడేవారు కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు. నీకు దొరికినది ఈ ప్రపంచంలో దొరకక
వేదన పడుతూ పొట్ట చేతితో పట్టుకుని మంచినీళ్ళు తొగితే చాలు అని చెప్పి మురికి నీళ్లు తాగే వాళ్ళు ఉన్నారు. దేవుని స్తుతులు. హల్లెలూయా. మరి నీవేమేంటి అంతా ఇది? మొన్న అంతరిక్షంలో నుంచి వచ్చింది విలియమ్స్. ఆమె సునీత విలియమ్స్ ఏం చేసింది తెలుసా? తన టాయిలెట్ని పట్టుకుని శుద్ధి చేసుకుని తాగినని వచ్చింది. దేవసుధారి ఆమె ఎంత ఇచ్చో తెలుసా? ఆమె ఎంత ధనవంతురాలో తెలుసా? ఆమె ఏ స్థాయిలో ఉందో మీకు తెలుసా? దేవసుధారి ఆమె అంతరిక్షంలో ఉన్నటువంటి స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదకి రావడానికి 1400 కోట్లు ఖర్చు పెట్టారు. దేవసుధారి నా సౌకర్యం అంత డబ్బు ఖర్చు పెట్టగలిగేటువంటి మనిషి స్థాయికి ఆమె తాగడానికి ఆ టాయిలెట్ని పట్టుకుని శుద్ధి చేసుకుని తాగింది. మరి మనం ఏం చేస్తున్నాం? ఏది శ్రేష్టత, ఏది వ్యర్థం నువ్వు నిర్ణయించుకోవడువా? నీ స్థితి ఏంటి? ఇక్కడ తనంతో పని నువ్వు నిలబడనటువంటి స్థానానికి మించి కొన్ని వేల రెట్ల అత్యధికమైనటువంటి ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి ఆమె ఆ తగ్గింపు అవగాహన నీకుందా? మరి ఏంటంటే క్షణం ఆలోచిస్తే మనం కోపడేటప్పుడు మనం చెప్తున్నది అర్థం చేసుకోక మనం ఏదో పెద్ద మనం ఏదో ఇదని నాకేదో అయిపోతుందని మరి మనం ఏదో విధంగా ఆధిపత్యంగా ప్రదర్శించేటువంటి ప్రవర్తన సరైనదేనా? సుధారి ఎవరికి కావాలి తగ్గింపు? ఎవరికి కావాలి తగ్గింపు? దేవసుధారి తగ్గింపు ఎవరికి కావాలి? వెతికేవాడికి కావాలి. దేవసుధారి ఎవరికి కావాలి? వెతికేవాడికి కావాలి. నువ్వు వెతుకుతున్నావా? నువ్వేం వెతకాలి? ఇప్పుడు నువ్వు ఏం వెతకడం కోసము మందిరానికి వస్తున్నావు? దేవసుధారి ఏం వెతకడం కోసం నువ్వు మందిరానికి వస్తున్నావు? నువ్వు వెతకడం తెలుస్తుందా నీకు? ఈ ప్రపంచంలో కోల్పోతున్న నిత్య జీవాన్ని కోసం కాదా నువ్వు దేవుని గుర్తెరిగింది? ఏదైనా తోటలో కోల్పోయినటువంటి నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం కాదా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని ఎదిగింది? ప్రభువైన యేసుక్రీస్తు నేను మరలా లేచుదును అని చెప్పి నిరూపించిన దేవుడు అయ్యాడు కదా. దేవస్తుడు. హల్లెలూయా. ఆయన నిత్య స్వరూపుడైన దేవుడు అని చెప్పేసరి నువ్వు నేను గమనించిన వారమే, తెలుసుకున్న వారమే. నీకు నాకు అది ఉందా? ఆయన పొందుకున్న సంపూర్ణమైన నిత్య జీవము నీకు ఇస్తానని చెప్పి సెలవిచ్చినటువంటి దేవుడి యొక్క ఆలోచనను నువ్వు గుర్తిరుగుతున్నావా? దేవస్తుని. మరి దాన్ని ఎత్తుతున్నావు, నువ్వు పెడుతున్నావా? దేవస్తుని. మరి నువ్వు ఏ వెతకాలి ఇప్పుడు? ఆహారమా? నీ ఆధిపత్యం ప్రదర్శించుకోవడం కోసమా? నీ అహంకారాన్ని ప్రకటించుకోవడం కోసమా? నీవు ఎదుటివాడి కంటే నేను గొప్పవాడిని చెప్పుకోవడం కోసమా? దేనికోసం నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? నిజంగా నువ్వు మోకరించి ప్రార్థన చేసేవాడిగా ఉంటే నువ్వు దేని ఎత్తుతున్నావు? దేవస్తుడు. హల్లెలూయా. దేనికోసం నువ్వు మొరపెట్టవలసిన వాడిగా ఉన్నావు? దేవస్తుడు. హల్లెలూయా. డబ్బు కోసం అయితే సంపాదించుకోవడానికి బోర్డెలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఖాళీ జేబులో సువార్త చేశాడు. దేవస్తుడు. హల్లెలూయా. ప్రవక్తలు ఎవరు డబ్బులు ఆశించి సువార్త చేయలేదు. బ్రహ్మం గారి జీవితం, ఈ కాలపు ప్రవక్త బ్రహ్మం గారి జీవితాన్ని మీరు ఒకసారి చదివితే తెలుస్తుంది. దేవస్తుడు. హల్లెలూయా. ఆయన పుస్తకాలు, జీవిత పుస్తకాలు చదివితే తెలుస్తుంది. ఆయన మెసేజ్ చెప్తున్నప్పుడు చూస్తే తెలుస్తుంది. దేవస్తుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు నాకు ఆ బయలుపాటు రావట్లేదా? నేను నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ సాక్ష్యాలు మీరు గుర్తు చేసుకోలేదా? మీరు ఏ పరిస్థితుల్లో నుంచి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు? దేవుడు పిలుస్తున్నాడు. త్రుటిలో తప్పిపోతయ్యే ప్రమాదాలు రోడ్డు మీదకి వెళ్తే
మరి నీకు దేవుడు ఆ ప్రాణము నిన్ను కోల్పోకుండా కాపాడి నిన్ను నిలబెడుతుంటే నువ్వు ఆయనకు సాక్షిగా నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నావే. దేవస్థాని నువ్వు దేన్ని ప్రకటించాల్సి ఉంది? నా స్వరూపం చొప్పున అని చెప్పేసి అంటే ఆయన స్వరూపం చొప్పున నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ శరీరమును ఇదే గొప్ప, ఇదే నాకు గొప్పది, నేనంటే ఏందనుకున్నారు, నా మాట అంటే ఏందనుకున్నారు, నా స్థాయి అంటే ఏందనుకున్నారు. ఇదేనా మన జీవితంలో కోరుకుంటుంది? ఎదుటి వారి మాటని మనం ఒక మాట అంటే వెంటనే ఏదో వరలో నుంచి కప్పు తీసేస్తారు. మాట్లాడుకోవటం, తగులాడుకోవటం, కొట్లాడుకోవడం, వాటికి దేనికి? నువ్వెవరివి? దేవస్థానం హరియా, నువ్వెవరివి? నీ శరీరం ఎవరిది? నీ ఆకారం ఎవరిది? దేవుని స్థానము, దేవుని ఆకారము, దేవుని స్వరూపము చొప్పున నువ్వు భూమి మీద ఉంటే ఆయన ఏం చేశాడో ఆ ప్రేమను కనపరచలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే, అది వెతకలేని పరిస్థితిలో నువ్వు ఉంటే ఈ జీవితం ఎందుకు? మరణానికే కదా. నువ్వు విర్రవీగేటువంటి నీ శరీరము, నీ గొప్పతనము మరణానికే కదా. నీకంటే పెద్ద పెద్ద వస్తువులు, హిట్లర్లు, స్టాలిన్లు, ముసోలినీలు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? దేవస్థాని యాపిల్ అధినేత చిన్నతనంలో బాల్యమును నేను అనుభవించలేకపోయాను, నేను ఎంత సంపాదించి మరి నాకు అవకాశం ఏముందని దేవస్థాని. డబ్బు సంపాదించిన వాళ్ళందరూ జీవితంలో చాలా కోల్పోయామంటున్నారు. మరి నువ్వు నేను ఏ విధంగా ఉన్నావు? దేవస్థాని సరైన ప్రేమ లేదు, ఎదుటివాడిని గౌరవించే మర్యాద లేదు, దేవునికి స్వరూపముగా నువ్వు ఉన్నావే. మరి ఉన్నది నువ్వు ప్రకటించలేని స్థితిలో ఉంటే ఏ స్థితిలో నువ్వు ప్రకటించగలుగుతావు? దేవస్థాని హల్లెలూయా. నీ తోటి వారిని నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్న మాట పూర్తిదే అంటున్నాడు. దేవస్థాని హల్లెలూయా. అది వాక్యం చెప్పబడుతుంది. నేను ఇప్పుడు బైబిల్లో ఉన్న వాళ్ళందరూ మనం ఫాలో అవ్వటం అనేది చూస్తే అబ్రహాం ఎలా ఉన్నాడు, దావీదు ఎలా ఉన్నాడు, మోషే ఎలా ఉన్నాడు, మీకు ఇవన్నీ చెప్పవచ్చు. కానీ మీరు బైబిల్ చదవకపోవటం వలన, బైబిల్లో చదివిన చరిత్ర మీకు తెలియకపోవటం వలన ఈనాటి వర్తమానం మీ మధ్య తీసుకురావడం కోసం నేను చాలా సమయం తీసుకోవాల్సి వస్తుంది. దేవస్థాని ఈ వర్తమానం తీసుకురావడం కోసం 2025 సంవత్సరాలు నీకు నాకు కాపరిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు సమయం తీసుకున్నాడు. కానీ ఆ కాపరిగా మనకు తీసుకున్న సమయాన్ని ఈరోజు చెప్పడం కోసము ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఈనాటి వర్తమానం చెప్పడం కోసము నన్ను నిలబెట్టుకున్నాడు. ఆమేన్. నేను నిలబడి ఉన్నప్పుడు నేను ఆ వర్తమానం చెప్పాలా? ఆదాం ఏం చేశాడు, అబ్రహాం ఏం చేశాడు, దావీదు ఏం చేశాడు, యెహోవా ఏం చేశాడు, మరి పేతురు ఏం చేశాడు, ఇవన్నీ చరిత్రలు గుర్తు చేయాలా? దేవస్థాని నీకు నాకు చరిత్ర చదువుకోవడానికి పరిశుద్ధ గ్రంథం ఉంది కదా. దేవస్థాని ఉందా? నేను బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నాను? మరి అర్థమవుతుందా? అర్థం చేసుకునే సమయం కాదు ఇది. బైబిల్ చదవండి. దేవుని యొక్క మాటలు ఏంటో అనేవి మన ఈ కాల ప్రవక్త చెప్పినటువంటి వర్తమాన పుస్తకాలు చదవండి, 7 ముద్రల గ్రంథం చదవండి. సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. అంత సమయం నీకు నాకు లేదని చెప్తున్నాను. దేవస్థాని అర్థమవుతుందా? నీకు నాకు లేదని. ఈ సంవత్సరము 5 అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులను, సంఘటనలను మనం ఎదుర్కొంటామని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దేవస్థాని అర్థమవుతుందా? ఏప్రిల్ 7వ తారీఖు మరి మనకు అతి దగ్గరగా ఉన్నటువంటి డేటు. చాలా వినాశనం రాబోతుందని చెప్పి చెబుతున్నారు.
ఆ సమయంలో నువ్వు నేను ఉండాలి అని అంటే, ఆ దేవుడితో నువ్వు నేను మరి ఎత్తుబాటులో నిలబడాలంటే మరి నువ్వు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈరోజు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తలు చెప్పక మునిపినే నీతో నాతో ముందుగానే బయలుపాటు చేసిన దేవుడి మాటలు నువ్వు గుర్తించాలి కదా. హల్లెలూయా. ఆ పరిశుద్ధ గ్రంథము చెప్తుంది కదా, ఆయన నీతో మాట్లాడుతున్నాడు కదా, నీకు బయలుపాటు చేస్తున్నాడు కదా. మరి నువ్వు నేను ఆ మాటను గుర్తించేటువంటి పరిస్థితిలో ఉన్నావా? జ్ఞాపకం చేసుకునే పరిస్థితిలో ఉన్నావా? తెలుసుకునే పరిస్థితిలో ఉన్నావా? మొరపెట్టే పరిస్థితిలో ఉన్నావా? హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పగలిగినంత వరకు చెప్తున్నాను. నేను చెప్పడం కోసము నన్ను ఒక రోజు దేవుడు అడగాల్సిన పరిస్థితి వస్తుంది. అయ్యా రవి, నా స్థానంలో నేను నిలబెట్టాను. నేను వచ్చే వరకు నా యొక్క సంగతుల గురించి, నా సాక్ష్యం గురించి, నేను ఈ ప్రపంచానికి, ఈ కాలానికి నీకు ఇచ్చిన వర్తమానం గురించి నేను బయలుపాటు చేయమని చెప్పేశారని నేను చెప్పాను. మరి నువ్వు చెప్పావా లేదా అని చెప్పేసి అడుగుతాడు. ఏం చెప్పాను నేను ఆ మాటకి? హల్లెలూయా. ఏం చెప్పాలండి? మీరే చెప్పాను. నేను మైక్ పెడుతున్నాను, యూట్యూబ్ పెడుతున్నాను, నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. నా జీవితంలో నేను ఆ విధంగా జీవించడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాను. వాక్యం ఏదైతే ఉన్నదో ఆ విధంగానే నేను జీవించడం కోసం ప్రయత్నిస్తున్నాను. నేను అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి మాటను స్పష్టపరచమని లేఖనం చెబుతుంది. ఆ మాటను నేను స్పష్టపరుస్తాను. పదే పదే ఏ విషయాన్ని చెప్పను. ఖచ్చితంగా చెప్తాను, నిర్మోహమాటం చెప్తాను, కఠినంగా చెప్తాను. ఎవరు బాధపడకపోతే నాకు అనవసరం. చెప్పవలసింది నేను చెప్తున్నాను. అది చెప్తున్నప్పుడు మరి నేను ఉన్నట్టేనది హల్లెలూయా ఉన్నట్టేనా? మరి నేను చెబుతున్నా కూడా మరి మీరు ఆ విధంగా సరి చేసుకుంటారా లేదా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చదవండి, కుటుంబ ప్రార్థన చేయండి, వ్యక్తిగత ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి, సువార్త చేయండి. సమయం లేదు. సువార్త అంటే ఏంటి? మంచి సంగతిని వివరించడం. మంచి సంగతి అంటే ఏంటి? నీ జననము ఏంటిది? నీ జననము ఎట్టిది? నీవు ఏ యొక్క స్థితికి కలిగిన వాడివి? ఆ విషయాలు చెప్పడమే సువార్త. ఏ సువార్త అంటే చర్చికి రండి, మతం మారండి, బాప్తీసం నుండి ఇంట్లో మునిగేసేయండి, మా సంఘానికి రండి, దశమ భాగాలు చెప్పండి, ఇవ్వండి, మీరు అట్లా చేయాలి ఎట్లా చేయాలి, లేకపోతే మీ మీద శాపాలు వస్తాయి. ఇది నేను చెప్పట్లేదు ఎక్కడ. అర్థమవుతుందా? ఏం చేయాలంట? నిన్ను నన్ను దేవుడు 1000 ఏళ్ల పాలనలోకి తీసుకెళ్ళటం కోసము ఏర్పరిచాడు. నిన్ను నన్ను ఈ శరీరముతో రూపాంతరం చెంది ఆ 1000 ఏళ్ల పాలన పరలోక రాజ్యంలోనికి వెళ్ళడం కోసము ఆయన నీకు నాకు ఇచ్చిన కృపని మనం గుర్తించాలంటున్నాం. అర్థమవుతుందా? ఆ శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని అంటున్నావు. ఆ వధువుగా నువ్వు జీవించాలి అని చెప్తున్నావు. ఎందుకంటే నిన్ను వివాహం చేసుకునేవాడు శ్రేష్టమైన వాడు. ఆమె వివాహం చేసుకునేవాడు శ్రేష్టమైన వాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవమై ఉన్నానని చెప్పిన దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ లేఖనముతో నువ్వు వివాహం బాంధవ్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ వివాహ మహోత్సవం ఎప్పుడు జరుగుతుంది? ఆ వాక్యములతో నువ్వు ఎప్పుడైతే శ్రేష్టముగా జత కాబడుతున్నావో హల్లెలూయా, అర్థమవుతుందా? అప్పుడు నువ్వు ఆ వివాహ మహోత్సవం ఏంటో చూస్తావు. ఆ వివాహ మహోత్సవం అనంతరము మధ్యాకాశన భోజనం ఏంటో తెలుస్తుంది. ఆ ఎంతవాడు ఏంటో అనేది నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రవక్త అదే చెప్తుంది. నీతో నాతో ఏం చెప్తున్నాడు? వ్యక్తిగతంగా అర్థమవుతుంది, ఎవరితో వారికి అర్థమవుతుంది. ఎంతబాటు అంటే ఎవరికి ఎంతబాటుని ఎవరు కాదు. అదేమి బస్సు ఎక్కించి తీసుకెళ్లేది కాదు, రైలు ఎక్కించి తీసుకెళ్లేది కాదు, రాకెట్ విమానం ఎక్కించి తీసుకెళ్లేది కాదు. ఈ లోకముతో నువ్వు వేరే బతకడమే. హల్లెలూయా. అంటే వేరే బతకం అంటే ఏంటి? వాడు తప్పుడోడు,
వాడు దుర్మార్గుడు, వాడు తప్పు మాట్లాడుతున్నాడు, ఆడు శ్రేష్టమైన వాడు కాదు, నేనే శ్రేష్టమైన అంటమా? చేస్తుంది హరి అలా అంటమా? నువ్వు ఎవరికి సాదృశ్యంగా ఉన్నావు? నాకు డబ్బులు అడిగాడు, నాకు డబ్బులు ఇవ్వలేదు. చేస్తుంది హరి నాకు డబ్బులు అవసరం. దేవుడు ఉన్నాడా? దేవుడు ఈ దేవుడు నేను నమ్మను రాలేదా? 10 నిమిషాల తర్వాత ఆ డబ్బులు అందింది. ఇప్పుడు నువ్వు దూషించావు దేవుడిని. ఆ 10 నిమిషాల తర్వాత 2 తర్వాత అందింది. అయ్యా క్షమించయ్యా అని చెప్పి మళ్ళీ కూర్చొని ప్రార్థన చేస్తాను. ఆయన నేను చేసేటప్పుడు నేను లేవన్నావు కదరా, నువ్వు అటు తిట్టావు ఇటు తిట్టావు అని చెప్పేసి నేను కొడతాడా? నిన్ను చేస్తుంది హరి కొట్టడు కదా, అర్థమవుతుందని చెప్తుంది. కొట్టడు కదా. నువ్వు ఎన్నిసార్లు తిట్టుకుంటావు దేవుణ్ణి? దేవుడు లేడు, నన్ను పట్టించుకోవట్లేదు, ఏ దేవుడు లేడు, ఏ దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని చెప్పి ఎన్నిసార్లు అంటావు? నీకు ఎన్నిసార్లు నీ సమస్య, నీ జీవితంలో ఎదురైన సమస్యలు పరిష్కారం జరిగినవి ఆయన మరి నీకు సహాయం చేస్తేనే కదా, ఆయన నిన్ను ఏదో విధంగా నెట్టుకెళ్తుంటేనే కదా. మరి నువ్వు ఇట్లాంటి వాడివి, నీకు దేవుడు ఉన్నాడు కదా, మరి నువ్వే స్థానంలో ఉన్నావు? తెలుస్తుంది హరి నువ్వే స్థానంలో ఉన్నావు ఇప్పుడు గమనించావా? అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్. నువ్వే స్థానంలో ఉన్నావు? నువ్వు సంఘం అట్లాంటిది, నువ్వు ఇట్లాంటిది అని చెప్పి అంటున్నావు కదా, కానీ నువ్వే స్థానంలో ఉన్నావు? దేవునికి స్వరూపంలో ఉన్నావు. ఆమె మరి నువ్వు అట్లా అనవచ్చా? ఇప్పుడు వారిని కించపరచొచ్చా? ఎదుటి వారిని అవమానపరచొచ్చా? ఎందుకు? నీకు ప్రేమ తప్ప నుంచి ఇంకేమి తెలియకూడదు కదా. నీ తోటి వారిని ప్రేమించడం తప్ప నుంచి తెలియదు. ఎందుకు దేవుడికి తెలియదు? ఆ దేవుడు నీతో పరిణయం అవ్వడాలంటే, నిన్ను వివాహం చేసుకోవాలంటే నీవు అంత శ్రేష్టంగా ఉంటేనే కదా. ఉన్నావా శ్రేష్టత్వం? ఆ ప్రేమ నీకుందా? ఆ ద్వేషం లేనితనం నీకుందా? ఆ కుళ్ళు లేనితనం నీకుందా? దూయిపెట్టే మనస్తత్వం లేని స్థానంలో నువ్వు ఉన్నావా? అర్థమవుతుందా? ఈ కాలం వర్తమానం అర్థం చేసుకోవాలంటే మనం ఏ స్థితిలో ఉండాలి? మనల్ని మనం పరీక్షించుకునే స్థితిలో ఉండాలి. దేవుని మనల్ని మనం వెతుక్కోవాల్సిన స్థితిలో ఉండాలి. దేవుని ఎక్కడెత్తాలి నువ్వు ఇప్పుడు? పరలోక రాజ్యం ఎక్కడెత్తాలి? దేవుని ఎక్కడుంది పరలోక రాజ్యం? దేవుని ప్రభువా పరలోక రాజ్యం ఎక్కడా అని అడిగాడు పేతురు. తన శిష్యులు అడిగారు, ఏ పేతురు నన్ను చూస్తే నీకు పరలోక రాజ్యం ఉన్నదని నీకు తెలియట్లేదా? నన్ను ఏమనుకుంటున్నారు అన్నప్పుడు నువ్వు లోకరక్షకుడు అని చెప్పి పేతున్నాడు. మిగిలిన వారందరూ కూడా ఏమన్నారు? దేవుని హల్లెలూయా, నువ్వు మంచి సువార్తికుడు అని, యెహోవా అని, ఏలియా ఆత్మ అని రకరకాలుగా చెప్పారు. దేవుని హల్లెలూయా. పేతురు ఏమన్నాడు? నువ్వు లోకరక్షకుడు అన్నాడు. దేవుని హల్లెలూయా. పేతురు నేనైతే నీకు తెలియపరచలేదు కానీ ఏంటి అయ్యో జరిగితే ఇవన్నీ మీరు చెప్తారు. ఇవన్నీ ప్రతిదీ చెప్పాలంటే చెప్పే సమయం లేదని చెప్పేది. అందుకని రాబోతు ఉగ్రతలో నుంచి నువ్వు ఎదుర్కోవాలంటే ఏ స్థితిలో ఉండాలయ్యా? సముద్రమును చీల్చిన మోసే స్థానంలో నువ్వు ఉండాలా లేదా? నీ మీద పడుతున్నటువంటి ఒక కొండ రాయిని ఆగు అనే శక్తి నీ దగ్గరికి రావాలి. దేవుని హల్లెలూయా. అది వదులు. పక్కన అగ్నిగోళము, అగ్ని పర్వతం బద్దలైతే ఆ విస్ఫోటంలో నువ్వు కాలిపోకూడదు కదా. అర్థమవుతుందా? కరోనా వ్యాక్సిన్ తో అతలాకుతలం అయిపోయినటువంటి ప్రపంచం నిన్ను వెంబడిస్తుందంటే దేవుడు ఏమంటున్నాడు? నా యొక్క ఆజ్ఞ లేనిదే నీ దగ్గరికి ఏమీ రాదు అంటాడు. దేవుని హల్లెలూయా. మరి నీకు ఆ ఆజ్ఞని ఆయన అనుమతిస్తున్నాడు. నిన్నేమీ ద్వేషించట్లేదు, నీ మీద ఏమీ ఆయన ప్రతాపం చూపట్లేదు, కానీ నువ్వు వినట్లేదు కాబట్టి ఆయన పక్కకి వెళ్తున్నాడు. నీతో ఆయన ఉండకుండా పక్కకి వెళ్తే ఏమవుతుందంట?
మరణం కూడా నీ దగ్గరకు వస్తుంది. దేవుని హల్లెలూయా. ఆ మరణాన్ని జయించటమే ఈ రోజు నీకు వర్తమానం అర్థం అవుతుంది. దేవుని హల్లెలూయా. ఆ మరణాన్ని జయించి ఆ లోకంలోకి వెళ్ళటమే, పరలోక రాజ్యంలోకి వెళ్ళటమే. పరలోక రాజ్యం అంటే ఏంటి? ఈ లోకములో ఉన్న దానిని నువ్వేం చేయాలంట? సరి చేయగలిగేటువంటి ఒక ప్రతినిధిగా ఉండాలి. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ వీధులను శుభ్రం చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారంట? నీ ఇంటి ముందు వీధులు శుభ్రం చేయడానికి ఎవరు చేస్తారు? మున్సిపాలిటీ అంటే కార్యాలయమేనా? ఆ కార్యాలయం చేస్తుంది. ఇక్కడ వీధులు శుభ్రం చేయడానికి కార్యాలయం వచ్చిందా? మున్సిపాలిటీ వచ్చిందా? ఆ మున్సిపాలిటీకి ఆ యొక్క కార్యాలయముకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి, ఒక కార్మికుడు, ఒక ఉద్యోగి వచ్చి శుభ్రం చేస్తుంది. దేవుని హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి నువ్వు ఏమవ్వాలి? ప్రతినిధిగా ఉండాలి. దేవుని హల్లెలూయా. మరి దేవుడు ప్రతినిధిగా ఉన్నప్పుడు నీదైనా బాధ్యత కాదా? ఈ కుళ్ళును నువ్వు నశింప చేసే బాధ్యత నీదే కాదా? ఈ ద్వేషాన్ని నువ్వు నశింప చేసే బాధ్యత నీదే కాదా? ఆ మరణాన్ని నువ్వు నశింప చేసే బాధ్యత నీదే కాదా? మరి నువ్వేం చేస్తున్నా? ఆ కోపాన్ని ప్రదర్శిస్తున్నావు. ఆ కోపాన్ని నువ్వేం చేయాలి? నశింప చేయకులా. దేవుడి గుణగణాలు ఏమిటో ఆ గుణగణాలు నువ్వు ప్రదర్శించకుండా ఈ లోకము యొక్క గుణగణాలను నీలోకి నువ్వేం చేస్తున్నావు? ప్రకటింపు చేస్తున్నావు, వాటిని ప్రకటిస్తున్నావు. అవునా కదా? ఇదేనా సువార్త? తెలుస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యము? ఈ లోకములో డబ్బుని కావాలనుకుంటున్నావు, ఈ లోకంలో ఆధిపత్యాన్ని కావాలనుకుంటున్నావు, ఈ లోకంలో ఆశని కావాలనుకుంటున్నావు, ఈ లోకంలో కోపాన్ని కావాలనుకుంటున్నావు, ఈ లోకంలో ఉన్న ద్వేషాన్ని కావాలనుకుంటున్నావు. దేవుడి ప్రేమను కావాలనుకుంటున్నావు. తీసి పడేసిన ఆ మూలరాయి ఈ యొక్క ప్రేమను కావాలనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు తలరాయి ఎక్కడుంది? ఇతికే పరిస్థితిలో ఉన్నావా? నీకు మరణము ముంచుకొస్తుంది. ఈ శోధన కాలంలో నువ్వు ఉన్నావు. ఈ సమస్యలతో నువ్వు సతమతమవుతున్నావు. నువ్వు నిజంగా వేదన పడితే ఏ తలరాయి నీకు మిస్ అయింది, ఏ తలరాయి నీలో నుంచి దూరం అయిందో దాన్ని వెతుకో. హల్లెలూయా. అర్థమవుతుందా? అది వెతుకు. ఏమంటాడు ఆయన? కృప నిరంతరం నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరూ. ఇరుకు నుండి నేను యెహోవా మొరపెట్టి తిని. ఇరుకుందా నీకు? ఇప్పుడు ఇబ్బంది ఉందా నీకు? ఆటంకం ఉందా నీకు? సమస్య ఉందా నీకు? నువ్వు నిజంగానే మొరపెట్టే స్థితిలో నువ్వు ఉంటే నువ్వు వెతుకు. ఏ రాయిని నువ్వు విసిరేసావో, ఏ రాయిని తీసుకెళ్లి మూలన పడేసావో, ఏ రాయి పనికిరాదనుకున్నావో, నువ్వు నిర్మాణం చేయాల్సినటువంటి నిజమైన శ్రేష్టమైనటువంటి ఇల్లు నిర్మాణంకు ఆ రాయి అవసరమైంది. ఆ రాయి ఎక్కడుందో వెతుకు. ఏంటంట? ఆ రాయి వెతకాలి. వెతుకుతున్నావు? ఎప్పుడు వెతుకుతారా మీరు? ఏమన్నా వెతుకుతావా? కథే కదా ఇప్పుడు చదువుతుంది. ఆర్యులు ప్రకటించిన కావ్యాలు, కథలు, రచనలు ఇక్కడ లేవు. అర్థమవుతుందా? కోల్పోయిన దాన్ని, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడం కోసమే నీ మధ్యకి నా మధ్యకి ఆ లోకరక్షకుడు వచ్చాడు. ఆమేన్. ఆ రక్షకుడు నువ్వు ధరించుకుని ఉంటే ఆ కోల్పోయిన దాన్ని ఏంటో నువ్వు వెతుకు. నశించిపోయిన దాన్ని ఏదో వెతుకు. పోయిన నిత్య జీవాన్ని, ఆ మరణంతో నువ్వు కోల్పోతున్నటువంటి అది ఏ స్థితి ఉందో దాన్ని అధిగమించమంటున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఆ శక్తి నువ్వు కలిగి ఉండాలి. దానియేలు గారు ఏం చేశాడు? పులిల బోనులో నిలబడి ఉంటే ఒక పులి కూడా టచ్ చేయాలి. మరి గత వారం చెప్పాను, బ్రహ్మాం గారు యాక్సిడెంట్ అయితే ఆయన చనిపోలేదు. ఫస్ట్ తన భార్యకి ప్రార్థన చేసి ఆయన
భూమిని విడిచిపెట్టలేడు. ఆమె చనిపోయిన తన భార్యను బతికించి ఆయన విడిచిపెట్టలేడు. దేవుని చిత్తం అయితే అన్నాడు. ఆమె అర్థమవుతుందా? ప్రభువైన యేసు క్రీస్తు ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి 3 మార్లు ప్రార్థన చేసి వస్తున్నప్పుడు మీరు ఇంకా జాగ్రత్త పడట్లేదా? మీరు ఇంకా జాగ్రత్త పడట్లేదా? నిద్రపోతున్నారు. మీకు ఏం జరగబోతుందో మీకు తెలియట్లేదా అని తన యొక్క శిష్యులను గద్దించిన దేవుడు 3 సార్లు గద్దించాడు. 3 సార్లు ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుని కిందకు దిగి వచ్చినప్పుడు, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుని కిందకు దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? దేవసుగ్రహాలు మత్తయి సువార్త తెలుసు, అది చదివితే కదా మనకు తెలిసాడు. ఆయన ఏం చేశాడు చూడండి. మత్తయి సువార్త 31వ వచనం, 26వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఎలా ఎలాగా? గొర్రెలు కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అది రాయబడి ఉన్నది కదా. గొర్రెలు ఏం చేశారంట? కాపరిని కొట్టారా? కొట్టారా లేదా? రాయి తీసుకుని కొట్టారా లేదా? కొట్టారా? తెలుసా విషయం? కొట్టారా లేదా? ఆయన తెలియట్లా. సిలువ మోసుకుని వెళ్తున్నటువంటి ప్రభువైన యేసు క్రీస్తు మీద రాయిని విసిరిన వాళ్ళు ఎవరు? తన పిల్లలు కాదా? ఆయన కాసిన గొర్రెల పిల్లలు కాదా? దేవసుగ్రహాన్ని రాళ్ళు తీసుకుని, రప్పలు తీసుకుని, టమోటాలు తీసుకుని, గుడ్లు తీసుకుని ఈ రోజు ఏం చేస్తారు? మీకు అర్థం కాలేదు కదా? ఇంక 4 రోజులు అయితే చూడండి, ఈస్టర్ పండుగ వస్తుంది. ప్రతి ఊర్లో సిలువలు మోస్తూ ఉంటారు పట్టుకొని, వాటి మీద కొడతా ఉంటారు. ఒక వేషం వేసి చూపిస్తూ ఉంటారు అన్నమాట సంఘాలు. అదన్నా నేర్చుకోవాలి కదా. అది కూడా మీకు మనం గమనించుకుంటున్నాం. దేవసుగ్రహాన్ని అక్కడి నుంచి ఏమయ్యారు? మందలో నుంచి గొర్రెలు చెదిరిపోను. ఏమైంది? చెదిరిపోయినాయి లేవా? చెదిరిపోయా? ఇజ్రాయెల్ దేశం మొత్తం చెదిరిపోయింది. ఆ సంగతి తెలుసా మీకు? దేవసుగ్రహాన్ని ఎప్పుడు వచ్చారు మళ్ళీ? 1947 ఏప్రిల్ నెలలో మరలా వాళ్ళు ఈ దేశం మాదేనని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆ భూమిని స్వాధీనపరుచుకొని అక్కడ ఉంటున్నారు. దేవసుగ్రహాన్ని వాళ్ళ మీద ఇప్పటికి 7 యుద్ధాలు జరిగినా సరే దేవుడు మరలా వాళ్ళని ఏం చేశాడు? ఆశీర్వదించి వాళ్ళ జోలికి ఎవరు రానియకుండా దేవుడు పరిరక్షిస్తున్నాడు. అది ఎంత పెద్ద దేశం వచ్చినా ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు తాకలేని పరిస్థితులు ఎందుకున్నారు? ఈరోజు స్టిల్ ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది. తెలుసు అది? మీరు చూస్తారు త్వరలో 3వ ప్రపంచ యుద్ధం కూడా ఆల్రెడీ ఆ స్థితిలోకి వచ్చేసింది. అక్కడ మీ రూమ్ కొట్టుకుంటూ కూర్చోండి, ఒక అనుభవం ఎత్తుమే పడుతుంది, అయిపోతుంది. తెలుస్తుంది ఆల్రెడీ స్మాష్. మనం వెతకం ఆ నిత్య జీవాన్ని, మనం వెతకం, మనం మొరపెట్టం. నీవు లేచిన తరువాత మాకంటే ముందుగా గలిలలోకి వెళ్ళిదివా నేను. అందుకు పేతురు, నీ విషయమైన అందరూ అభ్యంతరం పడినను నేను ఎప్పుడూ అభ్యంతరము పడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పుదనని నీతో నిశ్చయంగా చెప్పుదనని. ఎవరితో? పేతురుతో అన్నాడు. దేవసుగ్రహాన్ని పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చి ఉన్నాను, నిన్ను ఎరగనని చెప్పిన. అదే ప్రకారం శిష్యులందరూ అంతే. దేవసుగ్రహాన్ని ఏది? కోడి కుయ్యక మునిపినే చెప్తున్నాడు. దేవసుగ్రహాన్ని కోడి కుయ్యక మునిపినే నువ్వేం చెప్తావు? పేతురు, యేసు ఎవరో నాకు తెలియదండి అని చెప్పేస్తావు, గుర్తుపెట్టుకో అని అంటే ఏమన్నాడు? ఎప్పుడు పేతురు, నేను చస్తానైనా చస్తాను, నీతో పాటు నేను చస్తాను, కానీ నువ్వు తెలియదని బట్టి నీకు చెప్పనయా అని అంటాడు. కానీ ఏం చేశాడు పేతురు? ఈయనతో పాటు ఎవరున్నారు శిష్యులు? ఇంకెవరు ఉన్నారా?
ఈయన సిలువైపోతున్నాము తెలుస్తామని చెప్పిన తన యొక్క పరరాజు మంది బలంతో వచ్చినప్పుడు ఆ యొక్క సైన్యాలతో అందరూ వచ్చినప్పుడు ఏం చేశారు? వదిలేసి. అవునా కదా? దేవస్థుతి ఈయన ఏమో చేస్తున్నాడు? యేసు 38వ వచనం, అప్పుడు యేసు మరణమును సంతగా మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా ఉండు అని వారితో చెప్పాను. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారము కానిమ్ము అని ప్రార్థించాడు. దేవస్థుతి ఏంటంట? ఏం చేస్తాడు ఆయన? అప్పుడు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా నుండునని వారితో చెప్పి. ఆ మాట ఈరోజు నీతో నాతో కూడా చెప్తున్నాడు. దేవస్థానానికి అర్థమవుతుందా? పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి మొదటిగా ఏం జరిగింది? ఆయన గిన్నె బోర్లించబడింది, ఆయనని సిలువ వేయబడింది. ఆ సిలువు అనంతరము ఆయన 3వ రోజు నిద్ర లేచాడు. దేవస్థానం 3వ రోజు ఆయన రూపాంతరం లేచి ఆయన మధ్యాకాశాన్ని కోల్పోబడినాడు. దేవస్థానం ఇప్పుడు ఈ లోకముతో నువ్వు సిలువు వేయబడవలసిన వాడిగా ఉన్నావు. దేవస్థానం ఆ సిలువు స్థానంలో నువ్వు నిలబడవలసిన వాడిగా ఉన్నావు. సిలువులు మోసే స్థానం కాదు, ఆ సిలువు స్థానంలో నువ్వు నిలబడేసి ఉన్నావు. ఈ సిలువును ఈ యొక్క రూపాంతర కొండ మీద ఆయన ఏ విధముగా అయితే ఇదయ్యాడో దేవస్థానం మరి నువ్వు నేను కూడా ఆ విధముగా మార్పు చెందవలసిన వాడిగా ఉన్నాం. దేవస్థానం ఆయన ప్రవీణ యేసుక్రీస్తు అభిషేక్తుడు ఎలాగయ్యాడో వధువు కూడా అభిషిక్తురాలు అవటం కోసమే దేవుడు నీకు నాకు కృపించాడు. దేవస్థానం ఆ కృప నువ్వు నేను బుద్ధి ఎరగలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఆ కోల్పోయినటువంటి మూలరా ఏదైతే ఉందో, ఆ తల ఏదైతే ఉన్నదో, ఆ తలని ఈరోజు సంఘానికి ఏం చేయాలంట? జత చేయవలసి ఉంది. దేవస్థానం సంఘానికి శిరస్సు ఏమై ఉంది? వాక్యమే ఉన్నది. ఆమేన్. వాక్యానికి ప్రతిరూపమైనటువంటి క్రీస్తు నీకు నాకు శిరస్సు అయి ఉన్నాడు. దేవస్థానం ఆ శిరస్సు స్థానం మనము పొందుకుని మరి ప్రవీణ యేసు క్రీస్తు ఏ విధముగా అయితే ఆయన రూపాంతరం స్థితిలో నిలబడి ఉన్నాడో, నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడో, నీవు నేను ఆ జీవాన్ని పొందడం కోసమే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ హెచ్చింపు అనేటువంటి ఒక దుర్దిద్మైనటువంటి ఒక చిన్న విషయాన్ని మనలో నుంచి దూరం చేసుకోలేక, నీకంటే నేను ఎక్కువ, నువ్వంటే నేను పడాలా, నువ్వంటే నేను చెయ్యాలా, నీ మీద నాకేమైనా కోపం తక్కువైందా, నువ్వు అట్లానా ఇట్లానా, ఇది లోకం. ఈ లోకంలో మనము వేరేటువంటి జీవితాన్ని కలమని చెప్పేసి మార్కు సువార్త 12వ అధ్యాయం 10వ వచనం. ఇల్లు కట్టు వారు నిరాకరించిన రాయి మూలకు తలరాయను. నువ్వు ఏ రాయినైతే నిరాకరిస్తున్నావో చివరికి ఆ రాయి ఏమవుతుంది? తలరాయి అవుతుంది. దేవస్థానం ఈ గిన్నె ఏదైతే బోర్లించబడినదో, ఏదైతే సిలువకు అప్పగింపబడినటువంటిది ఉందో, ఏదైతే మనం కోల్పోయిన ప్రేమ ఉన్నదో, ఈ రోజు పిరమిడ్ మీద ఆ ప్రేమ నిలబడవలసినది, సంఘం మీద ఆ వాక్యం నిలబడవలసినది. దేవస్థానం ఆ క్రీస్తును గుర్తెరగాల్సినటువంటి సమయం అయినది. అదే దేవుడు పిలుస్తుంది. దేవస్థానం నిన్ను నన్ను ప్రేమించి ఆశీర్వదించి నీ మీద నా మీద కృప చూపించి మాట్లాడుతున్న దేవుడు. దేవస్థానం ఇది నీకు నాకు ఇచ్చిన బహుమానం. ఆమె ఆ బహుమానం మనం పొందుకుని ఆ బహుమానాన్ని ఎవరి కోసమో విడిచిపెట్టే వారికి కాకుండా ఉండాలి. దేవస్థానం అర్థమవుతుందా? ఈ శారీరక సంబంధమైనటువంటి వ్యక్తి కోసము, లేకపోతే వస్తువు కోసము
ప్రాంతం కోసము, ఆచారం కోసము, ఒక సిద్ధాంతం కోసము మనము ఏది కోల్పోకూడదు? ఏం కోల్పోకూడదు? నీకు నాకు ప్రేమించి ఇచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని నువ్వు కోల్పోకూడదు. దేవుని హల్లెలూయా. ఆ నిత్య జీవం వెతకడం కోసం నేను ఆ యొక్క మొర పెట్టేవారిగా ఉండాలి. దేవుని హల్లెలూయా. ఆ మొర పెట్టవలసిన సమయం అయి ఉన్నది. అర్థమవుతుందా? మనం ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆ నిజమైన క్రీస్తు నీలో నాలో ప్రకటించడం కోసము, ప్రకాశించడం కోసము, వికసించడం కోసము, నిరూపించబడటం కోసము, రుజువుపరచబడటం కోసము నువ్వు సాక్షిగా నిలబడవలసిన వాడి కోసం. ఆమె అర్థమవుతుందా? ఇదే నేను ప్రకటించడం కోసము దేవుడు నన్ను ఎంపిక చేసుకుని ఉంటే అది మీరు అర్థం చేసుకోవాలి. ఆమె అర్థమవుతుందా? బైబిల్ పట్టుకొని సంఘాలకు వచ్చి కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోయే రోజులు కాదు ఇవి. ఆమె ప్రభువైన యేసు క్రీస్తుకి సాదృశ్యమైన జీవితాన్ని నువ్వు ప్రకటించేవాడిగా ఉండవలసి ఉంది. దేవుని హల్లెలూయా. ఆ ప్రేమను, ఆ శుద్ధీకరణను, ఆ అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉండాలి. దేవుని హల్లెలూయా. ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి వాక్యమును నువ్వు ఖచ్చితమైనటువంటి దాన్ని నువ్వు ప్రకటించవలసి ఉంది. మనసారా దేవుని హృదయానుసారంగా ఆరాధించవలసిన రెండో ఆజ్ఞను పిలిపి చేయాలి. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ద్వేషించడం కోసమో, తప్పు చేయడం కోసమో, నువ్వేదో ఎవరినో విమర్శించడం కోసమో, ఎవరి మీద కోపపడటం కోసమో, ఎవరి మీద అసహ్యం చూపించడం కోసమో, ఎవరి మీద కుళ్ళు చూపించడం కోసమో నిన్ను నన్ను దేవుడు పిలవలేదు. ఆమె అర్థమవుతుందా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి స్థితిలోకి పెంచాడు. నిన్ను దేవుడి స్థానంలో నిలబెట్టడం కోసమే ఆయన కలవసిలో రక్తం చిందించాడు. ఆ రూపాంతరం నువ్వు చెందవాలని చెప్పి నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఆమె ఈరోజు బైబిల్ కూర్చొని బైబిల్ చదువుతుంటే చరిత్రే, కానీ ఆ మాట ఏంటి, దాని అర్థం ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని ఈ కాల ప్రవక్తని నిలబెట్టి నీతో నాతో మాట్లాడాడు. ఆమె అర్థమవుతుందా? ఆ మాటలు నేను మధ్యలో గుర్తు చేసుకుంటూ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సరి చేసుకుని వెళ్ళటం కోసమే ఆరాధన అయినది. ఆమె ఆ ఆరాధనని నువ్వు పక్కన పెట్టుకుంటా, ఆలస్యం చేసుకుంటా, సమయాన్ని గమనించుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే రేపు భవిష్యత్తులో నువ్వేమవుతావు? దేవుని హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అని వ్రాయబడిన మాట ఏమవుతుందంట? నిరూపించేటువంటి స్థానమైనది. ఆమె మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిను, ఇది ప్రభువు వలనే కలిగిను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? లేఖనం చదవలేదా మీరు? అలా కొట్టబోయబడినటువంటి ఆ లేఖనం చదవలేదా? ఆ ఒరిగిన తలను నువ్వు చదవలేదా? నువ్వు గమనించట్లేదా? ఇది నీ చిత్తమైతే ప్రభువా నాకు ఇన్ను బోధించు అని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మరి మన మధ్య నువ్వు రక్షకుడుగా వచ్చినటువంటి దేవుడిని నేను ఈరోజు విస్మరించే స్థితిలో ఉన్నావా? కలుసుకునే స్థితిలో ఉన్నావా? మమేకమైన స్థితిలో ఉన్నావా? దేవుడిని నువ్వు ఘనపరిచే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా గమనించి. దేవుని హల్లెలూయా. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడు నీతో నాకు చెప్పిన మాటలను ఖచ్చితంగా మరి ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను మనం గుర్తెరిగి ఉండాలి. తెలుస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా?
పుత్ర స్వీకారం వర్తమానం, ఇది కంటిన్యూషన్గా వచ్చే వారం మాట్లాడదాం. పుత్ర స్వీకారం వర్తమానం చదవండి. పుత్ర స్వీకారం వర్తమానం మీరు చదివితే ఆయన అసలు పుత్ర స్వీకారం ఏ విధంగా బయలుపాటు చేశాడు, అది నిజంగానే బయలుపాటు చేశాడా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ప్రవక్త ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎలా మార్పు చేసుకుంటూ వచ్చాడు అనేటువంటి దాన్ని పుత్ర స్వీకారము వర్తమానంలో వివరించుకొచ్చాడు. అది జరిగిన దాన్ని ఈరోజు నీకు నాకు ఏ విధంగా జరుగుతుంది అనేది ఆ వర్తమానం ద్వారా మన ప్రవక్త చెప్పినటువంటి విషయాలు మనం ఒకసారి అభ్యసిస్తే దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆమె ఈ కాలం మనం దేవుడు మనతో ఎలా ఉన్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. వచ్చేవారు చదువుతారా? పుత్ర స్వీకారం చదువు అంటే ఆ బుక్ని కూడా దగ్గర పెట్టుకొని ఆ పుస్తకం ప్రవక్త చెప్పిన మెసేజ్ బుక్ని పక్కన పెట్టుకొని బైబిల్ పక్కన పెట్టుకొని చదువుతూ ఉంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. ఆమె ఆ విషయాన్ని ఇంకా చాలా చక్కగా వివరించడం కోసము రేపు దేవుడు మన మధ్య రావడం కోసము, ఆయనే మనతో మాట్లాడటం కోసము వెతకండి, మొరపెట్టండి, సరి చేసుకోండి. దేవసుద్రహరణీయ ప్రార్థన చేసుకోండి. పరలోకమందుండి పరిశుద్ధులైన ప్రభువా, నాయనా యేసయ్యా, మిక్కిలిగా ప్రేమించిన నా దేవా ప్రభువా, ఈరోజు ప్రభా ఈ యొక్క కాలంలో ప్రభా, ఈ యొక్క ప్రభా వాతావరణంలో ప్రభా, ఈ యొక్క స్థితిలో ప్రభా మేము ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో ప్రభా మమ్మల్ని మేము గుర్తు చేసుకుంటూ ప్రభా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నిజముగా ప్రభా మీ నామాన్ని ప్రభా మేము ఉగ్రపరిచే వారిగా ప్రభా మరి మీరు మాతో ఉన్నారని ప్రభా మీకు తెలుసుకొని మేము కనపరచుకోవడం కాదు కానీ ప్రభా మాలో ఉన్న దేవుడు మీరే ఉన్నారు తండ్రి. ప్రభా మా యొక్క స్వరూపము మీరే ఉన్నది కాబట్టి ప్రభా, మా యొక్క ఆత్మ మీరే ఉన్నారు కాబట్టి ప్రభా, మీ యొక్క అభిషేకంలో ప్రభా మేము ప్రభా మరి ప్రభా నిలబడటం కోసం ప్రభా మరి యొక్క ప్రచురించడం కోసం ప్రభా మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభా మరి ప్రభా మమ్మల్ని ఘనపరుచుతూ ప్రభా మీ నామంలో ప్రభా నిలబడటకు మాకు కృప తెచ్చేయండి తండ్రి. ప్రభా పలకబడిన ప్రతి మాటను ప్రభా మా హృదయంలో విత్తుకుని నీరు కట్టి భరించుటకు మీకు కృప తెచ్చేయండి తండ్రి. సమస్తమును సఫలపరిచే నా దేవా నా తండ్రి, సంఘంతో మీరు మాట్లాడండి ఆయన ప్రభా, సంఘ అభివృద్ధిలో మీరు తోడ్పడండి ప్రభా, మా పరిచయం బలపరచండి ప్రభా. ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా పేరు పేరున దీవించండి. ఎవరైతే వారి అవసరాల కోసం ప్రార్థించమని ప్రభా మనసు కలిగి ఉన్నారు వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబంలో ప్రభా మేలు చేయండి తండ్రి. ప్రభా జరిగిన మేలు నిమిత్తం ప్రభా రోజు వారికి మీకు ప్రభా సాక్షిగా నిలబడటకు సహాయం చేసి దీవించండి నేను. మీ చిత్తానుసారంగా ప్రభా మీ కృపను దయచేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు మీ కాపుదల భద్రపరిచి దీవించండి ప్రభా. ఇదిగోనైనా మాధురి సాయి కుటుంబంలో కూడా ప్రభా మీ యొక్క మేలుడు అది కనపరచండి తండ్రి. వారిని ప్రభా మీరు అభిషేకించండి ప్రభా. కుటుంబంలో ప్రభా మీరే ప్రభా సమస్తము కార్యము జరిపించగలుగుతారని కోరుకుంటూ ప్రభా మీరే సఖ్యతకి ప్రభా మూల విత్తనం వేయగలుగుతారని కోరుకుంటూ ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన జరుగును నాకు ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానం నిన్న నేడు నిరంతరం కలిగి ఉండను పక్క. ఆమేన్.